వెల్కమ్ టు మై ఛానల్. మై సెల్ఫ్ అంజలి. ఈరోజు మీకు నేను ఈ వీడియోలో కాంప్లిమెంటరీ యాంగిల్స్, ట్రిగ్నోమెట్రీలో ఉన్న కాంప్లిమెంటరీ యాంగిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లిమెంటరీ అంటే మనకి 7th క్లాస్ నుంచి నేర్చుకుంటూ వస్తున్నాము. ఎనీ టూ యాంగిల్స్ యూ కెన్ యాడ్, దెర్ యూ కెన్ గెట్ 90 degrees. ద టూ యాంగిల్స్ ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఏవైనా రెండు యాంగిల్స్ని యాడ్ చేస్తే 90 degrees వస్తే ఆ రెండు యాంగిల్స్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందమ్మా. రైట్ యాంగిల్ ఇక్కడ ఏ దగ్గర ఉంది? సో మనకు తెలిసి ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 degrees రావాలి. ఎనీ ట్రయాంగిల్, అది రైట్ యాంగిల్ అవ్వచ్చు, ఐసోస్సిలేస్ అవ్వచ్చు, ఏదైనా సరే, ఎక్యూట్ అబ్టూస్ ఏదైనా సరే, ఒక్క ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 degrees రావాలి. నెక్స్ట్ దీనిలో ఇక్కడ వచ్చరికి ఇది 90 అయిందమ్మా. మరి మిగతా రెండు యాంగిల్స్ ఏమవ్వాలి మనకి? ఇది 90 అయినప్పుడు మిగతా రెండు యాంగిల్స్ మనకి ఇంకొక 90 అవ్వాలి. అప్పుడే 3 యాంగిల్స్ యాడ్ చేస్తే 180 వస్తుంది. అంటే ఇది 90 అయిపోయింది, ఈ రెండు యాడ్ చేస్తే ఇంకొక రిమైనింగ్ 90 అవ్వాలి అన్నప్పుడు ఈ 2 యాంగిల్స్ అనేవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. ఈ 2 యాంగిల్స్ ఏమవుతాయి? కాంప్లిమెంటరీ యాంగిల్స్. మనం ట్రిగ్నోమెట్రీలో యాంగిల్ తెలియకపోతే తీటా అనుకుంటాం. యాంగిల్ అనేది తెలియకపోతే ఇది మనము తీటా అనుకుంటాం. సరే, ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. సిబి అని ఇద్దరున్నారు, ఇద్దరి దగ్గర కలిపి 90 rupees ఉన్నాయిరా. సిబి అనే ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, ఇద్దరి దగ్గర కలిపి 90 degrees ఉన్నాయి. 90 rupees ఉన్నాయి. దానిలో బి దగ్గర 20 ఉన్నాయిరా. బి దగ్గర వచ్చి 20. ఆటోమేటిక్గా సి దగ్గర ఎంత ఉంటాయి అంటే మీకు తెలుసు కాబట్టి మిస్ 70 అని చెప్తారు. ఇది డైరెక్ట్గా చెప్పకూడదు, రెండు కలిపితే 90 కాబట్టి మిస్ 90లోంచి ఈ B20 తీసేద్దాము, మిగిలినవే సి దగ్గర ఉన్న అమౌంట్ అని చెప్పాలి. మళ్ళీ వినండి, బి ఇద్దరి దగ్గర కలిపి 90 rupees ఉండాలి అని చెప్పాను. బి దగ్గర 20 rupees ఉన్నాయని చెప్పాను. హౌ మచ్ బి హ్యావ్? 20 అన్నాను. అప్పుడు సి దగ్గర ఎంత ఉన్నాయంటే మనకు ఆన్సర్ తెలిసిన డైరెక్ట్గా చెప్పకూడదు. సో అంటే వీడి దగ్గర 20 తక్కువ ఉంటాయి కదా, మనం ఏం చెప్పాలంటే 90 - 20. 90 - 20 అర్థం అర్థమవుతుందా? వీడి దగ్గర 20 ఈ 90లో తీసేస్తేనేగా మిగతాది వీడి దగ్గర ఉండేది. అప్పుడు ఇది 70, ఇది 20 అనుకుంటే 90లోంచి 20 తీసేస్తే 70. ఇప్పుడు 70, 20, 90 అయిపోయింది కదమ్మా. క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఓకే, అంటే ఇది తీటా అయితే ఈ రెండు కలిపితే మనకు 90 రావాలి. దానిలో ఒక తీటా అంటే ఇంకో దాంట్లో తీటా తీసేస్తే మిగిలింది అని అర్థం. సో ఇది తీటా, ఇది 90 - తీటా. ఇప్పుడు నేను ఈ తీటాను బేస్ చేసుకొని మనకి తెలిసిన ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ యొక్క రేషియోస్ని రాస్తాను. చూడమ్మా, ఇది తీటాని బేస్ చేసుకొని తీటాకి ఆనుకొని ఉన్నది ఏమవుతుంది? అడ్జసెంట్ అవుతుంది. తీటాకి ఆపోజిట్లో ఉన్నది ఆపోజిట్ సైడ్ అయింది, అవునా? ఇప్పుడు నేను ఈ తీటాని బేస్ చేసుకొని చెప్తున్నాను. ఫంక్షన్స్ మొత్తం ఈ తీటాని బేస్ చేసుకొని నేను ఇక్కడ సైడ్లో రాస్తాను. మనకున్న మొత్తం ఫంక్షన్స్ ఏంటో చూడండి. ఒకసారి రేషియోస్ అనేవి మళ్ళీ చెప్తాను, చూసుకోండమ్మా. ఈజీ వేలో రేషియోస్ ఏంటి? సైన్, కాస్, టాన్, కొసెక్, సెక్, కాట్. వీటికి నేను ఈజీ పద్ధతి చెప్పానేంటి? OAO, HHA. రేషియోస్ సైన్కి ఆపోజిట్ బై హైపోటెనిస్, కాస్కి అడ్జసెంట్ బై హైపోటెనిస్, టాన్కి ఆపోజిట్ బై అడ్జసెంట్. అలానే కొసెక్కి ఇవి రివర్స్, హైపోటెనిస్ బై ఆపోజిట్, సీకెంట్కి హైపోటెనిస్ బై అడ్జసెంట్, కాట్కి అడ్జసెంట్ బై ఆపోజిట్. ఇవి గుర్తుండాలమ్మా. ఇవి బేస్ చేసుకొని నేను పక్కన సైడ్ రాస్తున్నాను. ఫంక్షన్స్ మొత్తం చూడండి.
ఇక్కడ ఉన్నాయి, అయినా ఇంకొకసారి ఇక్కడున్న వాటిని రాస్తున్నాను. ఫస్ట్ మనకున్న ఫంక్షన్స్ మొత్తం ఫస్ట్ రాసేస్తానమ్మా, 6 ఫంక్షన్స్. చూడండి అన్న, ఇక్కడ సైన్ అనుకుందాం. తీటాని బేస్ చేసుకుని ఫస్ట్ రేషియోస్ రాస్తున్నాను. సైన్ తీటా అనుకున్నాను. ఇది హైపోటెనిస్ కదమ్మా, 90 డిగ్రీస్కి ఆపోజిట్లో ఉన్నది ఎప్పుడు హైపోటెనిస్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ తీటాని బేస్ చేసుకొని ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ యొక్క రేషియోస్ రాస్తున్నప్పుడు సైన్ తీటా అంటే సైన్కి ఎప్పుడు రేషియో మారుతుగా ఆపోజిట్ బై అడ్జసెంట్. సో తీటాకు ఆపోజిట్ ఏంటి? ఏసీ బై అడ్జసెంట్ అన్నాను. ఆపోజిట్ బై హైపోటెనిస్. హైపోటెనిస్ వాట్ హియర్? బీసీ. సో సైన్ తీటాకి అయిపోయిందమ్మా. అక్కడే మళ్ళీ నేను కాస్ అనుకుంటాను. కాస్కి ఏంటి? అడ్జసెంట్ బై హైపోటెనిస్. ఈ తీటాకి అడ్జసెంట్ ఏంటి? ఏబి బై హైపోటెనిస్ వాట్ మా? బిసి. సో కాస్కి రాసేసాను. నెక్స్ట్ ట్యాన్కి రాస్తున్నా. ఇక్కడే ట్యాన్ తీటా అనుకుంటాను. ట్యాన్కి ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్. దీనికి ఆపోజిట్ ఏంటమ్మా? ఏసీ బై అడ్జసెంట్ వాట్? ఏబి. అయిపోయింది. ఇప్పుడు నేను కొసెక్ తీటాకి రాస్తున్నాను. కొసెక్ తీటాకి రేషియో ఏంటి? హైపోటెనిస్ బై ఆపోజిట్. కొసెక్ తీటాకి రేషియో ఏంటి? హైపోటెనిస్ బై ఆపోజిట్. ఇక్కడ హైపోటెనిస్ ఏంటి? బీసీ బై ఏసీ. నెక్స్ట్ సెక్ తీటాకి ఏమిటి? హైపోటెనిస్ బై అడ్జసెంట్. హైపోటెనిస్ బీసీ బై అడ్జసెంట్ వాట్? ఏబి. నెక్స్ట్ కాట్ తీటా ఒక రేషియో అడ్జసెంట్ బై ఆపోజిట్. సో తీటాకి అడ్జసెంట్ ఏంటి? ఏబి బై ఆపోజిట్ ఏసీ. తీటాని బేస్ తీసుకొని రాశానమ్మా. మళ్ళీ చెప్తున్నాను, ఈ రెండు యాడ్ చేస్తే 90 రావాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒక 90 డిగ్రీస్ ఉంది. రిమైనింగ్ 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే 90 రావాలి. కాబట్టి ఆ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయినాయి. సో మనం ట్రిగ్నోమెట్రీలో టీటా అనేది యాంగిల్ని తీటాగా యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ నేను తీటా పెట్టా. ఇక్కడ తీటా పెడితే ఆటోమేటిక్గా అక్కడ యాంగిల్ ఎంత ఉంటుందంటే 2 కలిపితే 90 కాబట్టి 90లోంచి తీటాని తీసేస్తే మిగిలిందేగా ఇది. సో అందుకని ఇలా 90 మైనస్ తీటా రాస్తాను. అంటే 90లో తీటా తీస్తే మిగిలిన యాంగిల్ ఇది అని అర్థము రాశాను. ఇప్పుడు తీటాని బేస్ చేసుకొని మనకున్న రేషియోస్ మొత్తం ఫంక్షన్ యొక్క రేషియోస్ రాశాను. అదే ఇప్పుడు నేను ఇది 90 మైనస్ తీటాని బేస్ చేసుకొని రాస్తాను. చూడండి, మళ్ళీ అవే ఫంక్షన్స్ కింద రాసి 90 మైనస్ తీటాని బేస్ చేసుకుంటే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుంటే దానికి అటాచ్ అయ్యినది ఏముంటుంది? అడ్జసెంట్. కలర్ వేరియేషన్ పెడుతుంది మీకు, అందుకోసమేనమ్మా. 90 మైనస్ తీటా, ఇక్కడ ఈ తీటాని గ్రీన్ కలర్ రాస్తాను. ఓకే, అడ్జసెంట్. దానికి ఎదురుగా ఉన్నది ఏమవుతుంది? ఆపోజిట్. కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లియర్గా కలర్ వేరియేషన్ చూసుకోండి. ఇప్పుడు 90 మైనస్ తీటాకి అడ్జసెంట్ ఏమో ఇదైంది, ఆపోజిట్ ఇదైంది. హైపోటెనిస్ నో చేంజ్. దానికి దీనికి రెండిటికి హైపోటెనిస్ చేంజ్. ఇప్పుడు ఈ పింక్ కలర్ వేరియేషన్ చూసుకుంటూ మళ్ళీ ఫంక్షన్స్ మొత్తం రాస్తాను. ఓకేనా? చూద్దామా. చూడండి అన్న, సైన్ 90 మైనస్ తీటా. ఇక్కడ సైన్ అనుకుంటే సైన్ తీటాకి ఏంటమ్మా అసలు రేషియో? అది తీటా అని 90 మైనస్ తీటా అని ఇంకోటి అవనండి. సైన్ యొక్క రేషియో మాత్రం చేంజ్ అవ్వదు. మనం ఎక్కడి నుంచి చూసినా ఆ రేషియో ప్రకారం ఆపోజిట్ అడ్జసెంట్ చూసుకుంటూ రాయడం తప్ప రేషియో మారదు. ఇప్పుడు ఇక్కడ నేను సైన్ అనుకున్నాను. సైన్ యొక్క రేషియో ఏంటమ్మా? ఆపోజిట్ బై హైపోటెనిస్. ఇక్కడ నేను తీటా అనుకుంటే దీనికి ఆపోజిట్ ఏంటి? ఏబి బై హైపోటెనిస్ వాట్? బీసీ. అది చేంజ్ లేదు కదా, అయిపోయింది. ఇప్పుడు నేను ఈ ప్లేస్లో కాస్ 90 మైనస్ తీటా, కాస్ తీటా కాదమ్మా, కాస్ 90 మైనస్ తీటా అనుకున్నాను. కాస్కి రేషియో ఏంటి? అడ్జసెంట్ బై హైపోటెనిస్. ఇక్కడ తీటాని బేస్ చేసుకొని 90 మైనస్ తీటాని బేస్ చేసుకొని చెప్తున్నాను కాబట్టి అడ్జసెంట్ బై హైపోటెనిస్. అడ్జసెంట్ ఏసీ, హైపోటెనిస్ బిసి. అయిపోయింది. నెక్స్ట్
మూవ్ ఆన్ టు tan. tan యొక్క రేషియో ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్. సో tan 90 మైనస్ తీటా యొక్క రేషియో ఏంటంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఏబి బై అడ్జసెంట్ ఏసీ. ఇప్పుడు కొసెక్ 90 మైనస్ తీటా ఆటోమేటిక్గా సైన్కి రివర్సేగా అయినా చూద్దాం. కొసెక్ 90 మైనస్ తీటా అంటే హైపోటెనిస్ బై ఆపోజిట్. హైపోటెనిస్ బీసీ బై ఆపోజిట్ ఏంటి? హైపోటెనిస్ బై ఆపోజిట్. దీనికి ఆపోజిట్ ఇదే కదమ్మా, 90 మైనస్ తీటాకి ఆపోజిటే కదా, హైపోటెనిస్ బై ఆపోజిట్. ఆపోజిట్ వచ్చి ఏబి. నెక్స్ట్ సెక్ 90 మైనస్ తీటా. సెక్ 90 మైనస్ తీటా మళ్ళీ చూసుకోండి, సెక్ 90 మైనస్ తీటా. సో 90 మైనస్ తీటా ఇక్కడ ఉంది. సెక్కి ఏంటమ్మా? హైపోటెనిస్ బై అడ్జసెంట్. హైపోటెనిస్ బై దీనికి అడ్జసెంట్ ఇదే. సో హైపోటెనిస్ బీసీ బై అడ్జసెంట్ ఏసీ. హైపోటెనిస్ బీసీ బై అడ్జసెంట్ ఏసీ. ఓకే, నెక్స్ట్ కాట్ 90 మైనస్ తీటా. నెక్స్ట్ ఏంటమ్మా? కాట్ 90 మైనస్ తీటా. సో ఇక్కడే 90 మైనస్ తీటా కాట్ అనుకుంటే కాట్ యొక్క రేషియో ఏంటి? అడ్జసెంట్ బై ఆపోజిట్. సో దీనికి అడ్జసెంట్ ఏంటమ్మా? ఏసీ బై ఆపోజిట్ అంటే ఏబి. అయిపోయిందన్న. తీటాని బేస్ చేసుకుంటే ఇవి వచ్చినాయి రేషియోలు. 90 మైనస్ తీటాని బేస్ చేసుకుంటే మనకి రేషియోస్ ఇవి వచ్చినాయి. ఇక్కడ జాగ్రత్తగా మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. సైన్ 90 మైనస్ తీటా, సైన్ 90 మైనస్ తీటా, ఏబి బై బీసీ ఉందనా? 90 మైనస్ తీటాలో ఏబి బై బీసీ వచ్చింది రేషియో. అలానే ఈ ఏబి బై బీసీ అనేది మామూలు తీటాలో దేనికి ఉంది చూడండి. ఏబి బై బీసీ దేనికి వచ్చింది? కాస్కి వచ్చింది. ఏబి బై బీసీ పక్కన 1 పెడుతున్నాను. ఇది వచ్చి ఏబి బై బీసీ అనేది 90 మైనస్ తీటాలో సైన్కి వచ్చింది. అంటే అర్థం ఏంటి ఇక్కడ? కాస్ తీటా. సైన్ 90 మైనస్ తీటా అన్నా కాస్ తీటా అన్నా రెండు సేమే. ఏబి బై బీసీ, ఏబి బై బీసీ. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? సైన్ 90 మైనస్ తీటా ఈక్వల్ టు కాస్ తీటా. అలానే కాస్ 90 మైనస్ తీటా చూద్దాం. ఏసీ బై బీసీ ఉంది. ఇక్కడ రాసిన వాటిలో మీకు ఏసీ బై బీసీ ఎక్కడ నుంచి ఉండన్నా? ఏసీ బై బీసీ అంటే ఏమొచ్చింది? సైన్ తీటా. సో దీనికి తీటా. అర్థమైందమ్మా? కాస్ 90 మైనస్ తీటాకి రాసిన రేషియో తీటాకి రాసిన రేషియోలో సైన్కి మ్యాచ్ అయింది కాబట్టి కాస్ 90 మైనస్ తీటా అన్న సైన్ తీటా అన్న రెండు ఒక్కటే అని చెప్తున్నాను. ఇక్కడ తీటా అన్నప్పుడు ఇక్కడున్న యాంగిల్ సేమ్ ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడున్న యాంగిల్ నెంబరు ఇక్కడున్న యాంగిల్ నెంబర్ రెండు సేమ్ ఉండాలి. నెక్స్ట్ tan 90 మైనస్ తీటా అంటే మనకి ఫిగర్ ప్రకారం రాసుకుంటే ఏబి బై ఏసీ వచ్చింది. ఈ ఫిగర్ ప్రకారం రాసుకుంటే మనకి ఏబి బై ఏసీ అనేది వచ్చింది. ఈ ఏబి బై ఏసీ అనేది tan తీటాస్ ఫంక్షన్లో తీటాని బేస్ చేసి రాసిన యాంగిల్ రేషియోస్లో దేనికి సూట్ అయిందో చూద్దాం. తీటాని బేస్ చేసుకుని రాసిన ఫంక్షన్ యొక్క రేషియోస్లో ఏబి బై ఏసీ అనేది దేనికి సూట్ అయిందో చూద్దాం. ఏబి బై ఏసీ, ఏబి బై ఏసీ దేనికి వచ్చింది? కాట్. ఇది నెంబర్ 2, ఇది నెంబర్ 3. అంటే ఇక్కడే రెండు అబ్జర్వ్ చేయండి. ఏబి బై ఏసీ, ఏబి బై ఏసీ. సైన్ 90 మైనస్ తీటా ఈక్వల్ టు ఏం రాయొచ్చు? రెండు సేమే కాబట్టి కాట్ తీటా. కాట్ తీటా అన్న ఏబి బై ఏసీ, tan 90 మైనస్ తీటా అన్న ఏబి బై ఏసీనే. కాస్
కాస్ తీటా అన్న ఏబీ బై బీసీనే, సైన్ 90 మైనస్ తీటా అన్నా కూడా ఏబీ బై బీసీనే. వేరియేషన్ తెలియడం కోసం నేను పక్కన వస్తున్నాను. నెక్స్ట్ కొసెక్ 90 మైనస్ తీటా గురించి మాట్లాడుకుందాము. కొసెక్ 90 మైనస్ తీటా అంటే మనకి 90 మైనస్ తీటాని బేస్ చేసుకుంటూ రాస్తే వచ్చిన రేషియో బీసీ బై ఏబి. వచ్చిన రేషియో బీసీ బై ఏబి. అలానే తీటాని బేస్ చేసుకుని రాసినట్లు బీసీ బై ఏబి. ఎక్కడ చూడండి, ఇదేంటమ్మా బీసీ బై ఏబి. సో బీసీ బై ఏబి ఏమొచ్చింది మనకి, సెక్ తీటా వచ్చింది. ఏమొచ్చిందన్నా, సెక్ తీటా. అంటే కొసెక్ 90 మైనస్ తీటా అన్న సెక్ తీటా అన్న ఒకటే వాల్యూ. నెక్స్ట్ సీకెండ్ 90 మైనస్ తీటా బీసీ బై ఏసీ. బీసీ బై ఏసీ చూడండి, బీసీ బై ఏసీ ఏమొచ్చింది ఇక్కడ మనకి, తీటాల్లో కొసెక్ తీటా వచ్చేసింది. కొసెక్ తీటా. నెక్స్ట్కి మిగిలిపోయింది కాట్. అన్నీ వచ్చేసినాయి. ఇంకా మనకి ర్యాండ్ ట్యానేగా, ఏసీ బై ఏబి. ట్యాన్లో చూసుకోండి, ఏసీ బై ఏబి. సో దీన్ని బట్టి అర్థం ఏంటంటే సైన్ 90 మైనస్ తీటా అన్న కాస్ తీటా అన్న రెండిటికి ఒకటే రేషియో వస్తుంది. కాస్ 90 మైనస్ తీటా అన్న సైన్ తీటా అన్న ఒకటే రేషియో మనకి వస్తుంది. సో ఫిగర్ అబ్జర్వ్ చేసుకొని జాగ్రత్తగా మీకు ఇవి గుర్తుండాలన్నా ఓఏఓ హెచ్హెచ్ఏ ఇవి గుర్తుంటే ముందు రేషియోస్ రాయడం ఈజీ అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వకుండా ముందు తీటాకి రాసుకున్నాను మీకు చెప్పడం కోసం. తీటా అయిపోయిన వెంటనే 90 మైనస్ తీటాకి మళ్ళీ సేమ్ ఫంక్షన్స్ యూజ్ చేసి 90 మైనస్ తీటాకి నేను రేషియోస్ రాశాను. రేషియో రాసినప్పుడు రెండు కంబైన్ చేసినప్పుడు ఏ రెండింటికి సేమ్ వచ్చినాయి చూస్తే సైన్ 90 మైనస్ తీటాకి వచ్చిన రేషియో కాస్ తీటాకి వచ్చిన రేషియో రెండు సేమ్ అయినాయి. అంటే సైన్ మనకి కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటి, సైన్ 90 మైనస్ తీటా ఈక్వల్ టు కాస్ తీటా అని రాయాలి. ఆ విధంగా రిమైనింగ్ కూడా చెక్ చేసుకుంటూ వెళ్ళాము. సో ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే మనం బట్టిఫై చేయాల్సింది ఏంటంటే సైన్ 90 మైనస్ తీటా ఈక్వల్ టు కాస్ తీటా, కాస్ 90 మైనస్ తీటా ఈక్వల్ టు సైన్ తీటా, టాన్ 90 మైనస్ తీటా ఈక్వల్ టు కాట్ తీటా, కొసెక్ 90 మైనస్ తీటా ఈక్వల్ టు సీకెంట్ తీటా, సీకెంట్ 90 మైనస్ తీటా ఈక్వల్ టు కొసెక్ తీటా, కాట్ 90 మైనస్ తీటా ఈక్వల్ టు టాన్ తీటా. ఇవి గుర్తుండాలమ్మా. ఎలా వచ్చినాయి ఎందుకు వచ్చినాయి చెప్పడం కోసం ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ని నేను డయాగ్రామ్ గీసి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు 1-2 సార్లు వీడియో చూడండి, కన్ఫ్యూజ్ అవ్వరు. 2-3 టైమ్స్ చూస్తేనే కొంచెం అండర్స్టాండ్ అవుతుంది. అప్పుడు మీరు కొద్దిగా బై హార్ట్ చేసినా ఈజీ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే అమ్మా. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఒక్కసారి సబ్స్క్రైబ్ సింబల్ని ప్రెస్ చేయండి. రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ సింబల్ని ప్రెస్ చేసి బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే లైక్ సింబల్ ప్రెస్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరిని ఉంటే సజెస్ట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.